ఇవ్వట్లేదు, అంతేగాని కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అంతేగాని చంద్రబాబు గారిని లేదంటే లోకేష్ గారిని అది పవన్ కళ్యాణ్ గారిని బొక్కలో పెట్టాలి, వీళ్ళు 420లు. అసలు నిజమైన 420 ఎవరు సార్? అసలు జగన్మోహన్ రెడ్డి కదండి. జగన్మోహన్ రెడ్డి గారిని కదా జైల్లో పెట్టాల్సింది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ వర్డ్స్ చెప్పండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ వర్డ్స్ చెప్పండి. కంక్లూజన్ వర్డ్స్ చెప్పండి. కాదండి, సమయం అయిపోయింది. కంక్లూడ్ వర్డ్స్. నిన్న కూడా ఇది చిన్న విషయము సార్, పరకామణి కేసులో చిన్న విషయం, రవికుమార్ చిన్న దొంగతనం చేశాడంటే అంటే ఈయనలాగా 1,00,000 కోట్లు దొంగతనం చేయాలా? అంతేగాని ఒక నేరస్తుడికి ఈయన మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాలేదు. మీరంటే 10,00,000 కోట్లు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఆరోపణ చేస్తే మీ సిబిఐ నిరూపించలేకపోయింది కదా. మీ సిబిఐ నిరూపించలేకపోయింది కదా 1,00,000 కోట్లది. మీరు 10,00,000 కోట్లు చేసి దాచి పెట్టుకుని మీరు మస్తు వేసుకొని పోతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, నాకు 4,00,000 కోట్లు ఆస్తి ఉందని ఆయన చెప్పినాడు. ఆయన భార్య పురంధేశ్వరి గారు భువనేశ్వరి గారు చెప్పారు కదా. అంతేగాని వాళ్ళ రోజున 11 ఈడీ కేసులు పెట్టుకొని కింద కేసులు పెట్టుకొని మళ్ళీ మేము వెళ్ళట్లేదు, మేము 100 కేసులు పెట్టినా ఒక్కటి కూడా పోయినది. 100 కేసులు పెట్టినా ఒక్క కేసు కూడా ఇష్టం వచ్చిన మీరు కష్టంతో పెట్టుకున్నారు, మీరు అక్కస్తో పెట్టుకున్నారు, మీరు కోపంతో పెట్టుకున్నారు, మీరు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని చూసి తట్టుకోలేక పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు భరించలేక ఆయన మీద అక్రమ కేసులు పెట్టారు. మీకు అక్రమ కేసులు పెట్టి ఆయన ఏదో ఒకటి అపాస్పాలు చేయాలని ఆ ఉద్దేశంలో మీరు పెట్టారు. అలాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో దొరకడని జనం ఆయన అక్రమ కేసులు గుర్తించాలని సర్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మీద మాట్లాడేకన్నా మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు పోరాడండి. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి మీరు ప్రజలు తప్పించుకొని హైదరాబాద్ ఒకరు, బెంగళూరు ఒకరు, చెన్నై ఒకరు పోతున్నారు. మేము రోజు జనంలోనే ఉన్నాం సార్. గురుగారు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మోహన్ రెడ్డి గారు ఆగండి. లక్ష్మీకాంత్ గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు ఫాస్ట్ గా మాట్లాడద్దు సార్. మోహన్ రెడ్డి గారు మీరు ఫాస్ట్ గా మాట్లాడితే బెంగళూరు అని మీ నాయకుడు వెళ్ళే పేరు చెప్పేశారు గబాల్ని. మరి ఫాస్ట్ గా మాట్లాడితే అలాగే తప్పులు దొరుకుతాయి. ఒకసారి నాయకుడే పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు పోయింది, రాష్ట్రంలో కాదు ఉండేది, బెంగళూరులో పోయి పరిపాలన బెంగళూరులో ఎక్కువ వెళ్ళేది ముఖ్యమంత్రి. రైట్ సార్. ఏదేమైనా సమయం తక్కువ ఉంది కాబట్టి అనిదా భావించొద్దు. మీ ఇద్దరు నెక్స్ట్ వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి సార్. వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం మ్యూట్ పెడతాం. ఒక్క నిమిషం సార్. లక్ష్మీకాంత్ గారు మీరు చెప్పింది అర్థమైంది, సమయం తక్కువ ఉంది. ఎస్ లక్ష్మీకాంత్ గారు వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ నిన్న మార్నింగ్ షోకి మొదలై మ్యాట్నీ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నడిచింది చక్కగా. మరి 11 గంటలకు మొదలయ్యి 2 గంటల 30 నిమిషాలకు ఏమో అయిపోయినటువంటి మార్నింగ్ షో అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నంత మాత్రాన రాష్ట్రం ఎలా ఉందో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక బొక్కలో పెట్టాలి, వాడెవడు వీడెవడని ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడటం, మా అధినేత చంద్రబాబు నాయుడు గారి భార్యను ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడటం, ఇవన్నీ కూడా కేఎస్ ప్రసాద్ గారు ఆల్రెడీ వివరించారు. ఆయన కూడా మంచి స్టాండ్ తీసుకున్నారు. ఇక నుంచి ఎప్పుడు కూడా ఆయన కూడా సింగులర్ గా ఎవరిని మాట్లాడనన్నారు. నేను కూడా ఆయన ఫాలో అవుతాను. చాలా మంచి నిజంగా ఏఎన్ఎన్ ఛానల్ ద్వారా కేఎస్ ప్రసాద్ గారు నోట్ ఇలా వచ్చి అందరం కూడా ఎస్ సార్ ఒక్క మాట ఏఎన్ఎన్ ఛానల్లో డిబేట్ ద్వారా ఒక్కొక్కరు నోటితో మంచి మాటలు వచ్చి ఈ రోజు నుంచి అందరం కూడా మంచి వాతావరణంలో వెళ్ళటం కేఎస్ ప్రసాద్ గారు అంకురార్పణ చేసినందుకు మీరు ఓకే చెప్పినందుకు మాకు కూడా హ్యాపీగా ఉంది. ఎస్ మరి ఇదే ఇంకిత జ్ఞానాన్ని మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ కంక్లూడ్ చేస్తా ఉన్నా. లక్ష్మీనాథ్ గారు కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గురుగారు మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కదా మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడండి. ఆయనకు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. మాట్లాడుకుందామంటారా చెప్పండి. ప్రసాద్ గారు వంశీ గారు ఆగండి ప్లీజ్. సార్ మోహన్ రెడ్డి గారు జరిగిపోయిన దాన్ని వదిలేయండి. అక్కడికి స్టార్ట్ చేసిన వాళ్ళు ముందు మీరు భాషలో మీ
లోకేష్ గారు Yes, ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. Yes, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. మీరు తీసుకోండి సార్ ప్రసాద్ గారు. భాషతోనే కదా మాట్లాడింది, ఆ భాషను మీరు మార్చుకుంటే మేము ఎస్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్ అందరూ మార్చుకుంటారు. ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి మన దానిలో మాట్లాడే ప్యానల్లో అందరం కూడా గౌరవంగా మాట్లాడుకుందాం. ఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను ఒక విషయం చెప్తాను మీకు. రాజకీయ నాయకులు వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం కాదు చేయవలసింది, వాళ్ళు మారాలి మారకూడదని చెప్పడానికి నేనెవరు మీరెవరు. ముందు మనలో మార్పు మొదలైతే ఆటోమేటిక్ గా డెకరం మెయింటైన్ అయితే ఇప్పుడు మీరు కూడా ఎవరిని మా ఎమ్మెల్యే గారిని పిలిచినా ఎమ్మెల్యే గారితో మాట్లాడినా గౌరవ ఎమ్మెల్యే గారు అని మాట్లాడకుండా డైరెక్ట్ గా సింగులర్ లో మాట్లాడడం ఆపారు అనుకోండి, ఆబ్వియస్లీ మంచి ఫలితాలు వస్తాయి. సో ఇక్కడ ఎవరైనా సరే ఒక డెకరం మెయింటైన్ చేయకుండా విజ్ఞత విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతున్నాయంటే ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్ చాలా ఎక్కువ అవుతుంది. ఎవరు మట్టుకాలు ఎలా పడితే అలా మాట్లాడేస్తే పని అయిపోతుంది అనుకునే చెల్లుబాటు కాలానికి చెల్లుబాటు అవుతుంది, జరగదు. ఎవరు మొదలెట్టారంటే ఇక్కడ ఎవరు రాజకీయ నాయకులు ఎవరు అతీతం కాదు. ఎవరికి ఎగ్జామ్షన్ అయితే నేను ఇవ్వలేను. అందరూ ఒకే తాటికి కట్టవలసిన వాళ్ళు, ఒకే గొంతకు కట్టవలసిన వాళ్ళు. అంచేత ఇక మీద వాళ్ళలో మార్పు వస్తుంది రాదు అన్నది నా చేతిలో లేదు. ముందు నేను మారితే తర్వాత వ్యవస్థ గురించి ఆలోచించవచ్చు. ముందు నేనే మారకుండా నేను అదే భాషలో మనకి మెయింటైన్ చేశాను అనుకోండి. అంచేత ముందు మార్పుతో నేను మొదలెట్టుకుందాం నిశ్చయించుకున్నాను. నా అదృష్టానికి ఎవరు వంశీ కూడా యాక్సెప్ట్ చేశాడు, మోహన్ రెడ్డి అని గ్యారెంటీగా యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే మోహన్ రెడ్డి సాధారణంగా ఎలా పడితే అలా ఎవరిని పడితే అలా ఎలా పడితే ఎప్పుడు ముందుంటారు తెలుసు. ఎస్ కరెక్ట్, 100% కరెక్ట్. ఎస్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ రోజు దాకా నాకు ఆయన కాంగ్రెస్ ప్రస్థానం నుంచి తెలుసు. ఆయన చేసి ఉండడు తెలుసు. చాలా సార్లు గౌరవంగానే మాట్లాడతారు. ఎప్పుడో ఒకసారి తప్పితే మాక్సిమం ఆయన కంట్రోల్ తప్పరు.